సుఖియా ఒక చాలా పేద మనిషి. అతని కుటుంబంలో అతని 17 ఏళ్ల కొడుకు అభిమన్యు, అలాగే అనారోగ్యంతో ఉన్న భార్య ఉంటారు. సుఖియా ప్రతిరోజు సేటుగారి బంగళాలో పనిచేస్తుంటాడు. ఎలా చెయ్యాలి వైద్యానికి ఏర్పాట్లు? నీ పరిస్థితి దారుణంగా మారింది. సుఖియా కొడుకు అభిమన్యు లోపలికి వెళ్తాడు. తన తండ్రి చింతను అర్థం చేసుకుని ఇలా అంటాడు. నాన్న, అమ్మకు వైద్యం చేయించడం చాలా అవసరం. సేటుగాని మనం సాయం ఏమీ అడగలేమా? సుఖియా ఊపిరి తీసుకుంటాడు. ఆలోచనలో పడతాడు. సుఖియా నెమ్మదిగా బంగళా వైపు వెళ్తాడు. లోపలికి చూస్తాడు. సేటు ప్రశాంతంగా కుర్చీలో కూర్చునుంటాడు. ఊరి వాళ్లందరూ పనిచేస్తూ ఉంటారు. సుఖియా తలదించుకొని అతని దగ్గరికి వెళ్తాడు. అయ్యగారు, నాకు సాయం కావాలి. నా భార్య ఆరోగ్యం అసలు బాగాలేదు. నాకు కొంత డబ్బిస్తే వైద్యం చేయిస్తాను. అందరి ముందు అతన్ని అవమానించటం మొదలు పెడతాడు. సుఖియా, నీకు డబ్బులు కావాలా? నీ తండ్రి అప్పుని ఇంతవరకు తీర్చనే లేదు, కానీ ఇప్పుడు నా దగ్గర మళ్ళీ డబ్బు అడుగుతున్నావా? సిగ్గుగా లేదా నీకు? ఊరి వాళ్లు కూడా సేటు మాటలకు నవ్వటం మొదలు పెడతారు. అయ్యా, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను మీకు వడ్డీతో సహా తిరిగిస్తాను, కానీ ప్రస్తుతం నాకు కొంచెం సాయం చేయండి. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇవ్వడానికి? బేకారి వెధవ. నీ తండ్రి కూడా ఇలాంటి మాటలే చెప్పి చనిపోయాడు. నువ్వు కూడా తనలాగే బ్రతకాలి, చావాలి, అంతే. సేటు మాట్లాడిన కఠినమైన మాటలకి సుఖియా కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. తను సైలెంట్గా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సుఖియా రాత్రంతా తన అవమానం, పేదరికం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సేటు ద్వారా అందరి ముందు జరిగిన అవమానం తన మనసులో పెద్ద గాయమే చేసింది. నేను ఎలాంటి జీవితాన్ని గడపాలా? నా తండ్రి చేసిన అప్పు తీర్చడానికే నా జీవితం మొత్తం కూడా సరిపోతుంది. నా పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, అలాగే నా భార్యను కూడా చూసుకోలేకపోతున్నాను. తన అవమానం, పేదరికం బాధలో మునిగిపోయిన సుఖియా ఆ రోజు రాత్రే ప్రాణాలు వదిలేశాడు. తన కుటుంబానికి చాలా పెద్ద కష్టం వచ్చి పడిందనే చెప్పాలి. అభిమన్యు తన తండ్రి దేహాన్ని చూసి, నాన్న, మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నాన్న? ఊరి వాళ్లందరూ సానుభూతితో తన వైపు చూస్తారు. సుఖియా మరణం తరువాత సేటు తన గుడిసెలోకి వెళ్తాడు. అభిమన్యుని తన బంగళాలో పనిచేయమని చెప్తాడు. చూడు అభిమన్యు, మీ నాన్నగారి అప్పు ఇంకా మిగిలే ఉంది. నువ్వు గనక దాన్ని తీర్చాలి అంటే నువ్వు నా బంగళాలో పనిచేయాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉన్నావా? అలాగే అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. అప్పు తీర్చడం కోసం అభిమన్యు సేటు బంగళాలో పనిచేయటం మొదలు పెడతాడు. అభిమన్యు ఊడుస్తూ ఉంటాడు. అప్పుడే గదిలో ఉన్న ఐఫోన్ మోగుతుంది. అభిమన్యు ఆశ్చర్యపోయి అన్ని వైపులా చూస్తాడు. అప్పుడు నెమ్మదిగా ఐఫోన్ తీసి, హలో. అప్పుడే వెనక నుంచి సేటు కూతురు అర్చన గొంతు వినిపిస్తుంది. హరి, ఏం చేస్తున్నావు నువ్వు? ఐఫోన్ని ముట్టుకోవడానికి నీకసలెంత ధైర్యం? అభిమన్యు కంగారు పడతాడు. భయంతో తన చేతిలోంచి ఐఫోన్ జారి కింద పడిపోతుంది. అది పగిలిపోతుంది. అర్చన కోపంతో రగిలిపోతుంది. నీకసలు తెలుసా ఇది ఎంత ఖరీదైన ఫోను? బిక్కారి వెదవా, నీకసలెంత ధైర్యం? అమ్మాయి గారు, నా వల్ల తప్పు జరిగిపోయింది. ప్లీజ్ నన్ను క్షమించండి. అర్చన ఎంతో కోపంగా సేటుని పిలుస్తుంది. నాన్న, ఇతను నా ఐఫోన్ని పగలగొట్టాడు. ఇతనికి బుద్ధి చెప్పండి. సేటుకి కోపం వస్తుంది. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు తిన్నగా జైలుకే వెళ్తావు. అయ్యగారు, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. దయచేసి నా మీద జాలి చూపించండి. అయితే నువ్వు నాకు కొత్త ఫోన్ కొనివ్వాలి, అర్థమైందా? 3 రోజుల్లో నాకు కొత్త ఐఫోన్ కావాలి. ఒకవేళ నువ్వు తీసుకురాకపోతే మీ అమ్మతో పాటు నువ్వు కూడా ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో, బంగళాలో అడుగు పెట్టాలంటే నువ్వు ఐఫోన్ తీసుకొని రావాల్సిందే. తను సైలెంట్గా బంగ్లాలోంచి బయటికి వెళ్ళిపోతాడు. అభిమన్యు నెమ్మదిగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. తన కళ్లల్లో కన్నీళ్లుంటాయి. మొహమంతా దిగులుగా ఉంటుంది. అంత డబ్బుతో ఐఫోన్ కొని తను ఎలా తీసుకొస్తాడో తెలియడం లేదు. కానీ సేటు మాటని తను వినక తప్పదు. నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమస్య. అమ్మకు నేనేమని చెప్పాలి?
అభిమన్యు వెళ్తూ వెళ్తూ తనకే తెలియకుండా ఏ కొండ మీదకైతే అందరూ వెళ్లడానికి భయపడుతూ ఉంటారో అక్కడికి వెళ్లిపోతాడు. అభిమన్యు అన్ని వైపులా చూసి ఆలోచిస్తాడు. ఏం చేయాలి? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉన్నట్టుండి గాలిలో ఒక రహస్యమయమైన గొంతు వినిపిస్తుంది. ఎవరో తనని పిలుస్తున్నట్టు. ఎవరెక్కడ? అభిమన్యు ఎదురుగా ఒక ముసలావిడ కనిపిస్తుంది. పక్కనే కొన్ని పశువులుంటాయి. అరే బాబూ, ఇక్కడ ఈ నిర్మానుష్యమైన కొండ మీద నువ్వేం చేస్తున్నావు? నీకు భయమయ్యలేదా? అమ్మా, నా జీవితంలో ఇంకా భయానికి చోటే లేదు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి సేటు నన్ను మా అమ్మని ప్రతిరోజు విసిగిస్తున్నారు. అతను నన్ను ఐఫోన్ తీసుకురమ్మని చెప్పాడు. లేకపోతే నన్ను మా అమ్మని ఊరు నుంచి పంపించేస్తానని చెప్పాడు. అంటే దీని అర్థం అసలు సమస్య ఆ ఐఫోన్ వల్ల వచ్చిందన్నమాట. చూడు, ఈ పేడలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. దీనిని తీసుకుని వెళ్ళు. దీనిని మీ ఇంటి బయట ఉంచు. ఉదయం దాని చమత్కారం నువ్వే చూడు. ముసలావిడ మాటలు విన్న తరువాత అభిమన్యు ఆశ్చర్యపోతాడు. మీరెవరు? నేనీ కొండకి కాపలాదారుని. నాకు ప్రకృతిలోని ప్రత్యేకమైన శక్తులున్నాయి. వాటితో నేను పేడలాంటి వస్తువుల్లో మాయను నింపగలను. ఇదిగో, ఇది నీకు పనికొస్తుంది. దీనిని మంచి పని కోసం ఉపయోగించు. అభిమన్యు ఎండిపోయిన పేడను తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. అభిమన్యు రాత్రి నిద్రపోవడానికి ముందు ఆ పేడను బయట ఉంచుతాడు. ఉదయం అభిమన్యు తలుపు తెరుస్తాడు. తను చూసేసరికి ఆ పేడ స్థానంలో ఒక మాయా ఐఫోన్ ఉంటుంది. తను ఆశ్చర్యపోయి చూస్తాడు. ఇదేంటి? ఇది పేడ కదా, ఇది ఐఫోన్గా ఎలా మారింది? అరే, ఇది నిజంగానే ఐఫోన్, కానీ మాయా ఐఫోన్ ఎలా అవుతుంది? ఐఫోన్ స్క్రీన్ దానంతటదే ఆన్ అవుతుంది. ఒక విచిత్రమైన గొంతు వినిపిస్తుంది. అభిమన్యు, ఈ ఐఫోన్ నీ సమస్యలకు పరిష్కారం. దీని ద్వారా నీకు ఇంతవరకు తెలియని విషయాలన్నిటినీ నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వెవరు? ఇది ఎలా సాధ్యమవుతుంది? నన్ను ఆ ముసలావిడ నీకు సాయం చేయడం కోసం పంపింది. నేను నీకు నిజం చెప్పడానికి, ఆ సేటు అత్యాచారాలను బయట పెట్టడానికి నీకు సాయం చేస్తాను. అయితే నేను దీని ద్వారా నా తండ్రికి తాతగారికి ఏదైతే జరిగిందో దాని గురించి నిజం తెలుసుకోవచ్చా? కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ ఐఫోన్ నీకు ఎటువంటి సంఘటనలను చూపిస్తుంది అంటే అవన్నీ నీ కుటుంబం ఊరి వాళ్ల పట్ల సేటు చేసినవి. అప్పుడు ఐఫోన్లో ఒక వీడియో ప్లే అవుతుంది. అందులో తన తండ్రిని తాతగారిని సేటు బెదిరిస్తూ ఉంటాడు. సేటు గారు, మేమైతే మీకు సేవలో ఏ లోటు చేయలేదు కదా, ఇంకా ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు? ఈ భూమి ఇక నాది. మీరు ఇందులో పని చేయాల్సి ఉంటుంది. కూలి డబ్బులు మాత్రమే తీసుకొని పనిచేయాలి. మీ తాత ముత్తాతలు మా దగ్గర బానిసత్వం చేశారు, ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. అరే, ఈ సేటు నా కుటుంబానికి ఎందుకు ఇలా చేశాడు? ఊరి వాళ్ళను కూడా చాలా హింసించాడు. నువ్విప్పుడు సేటు నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి. అప్పుడు వాళ్ళందరూ మేల్కొంటారు. అభిమన్యు ఐఫోన్ తీసుకుని ఊరి వాళ్ల దగ్గరికి వెళ్తాడు. అందరూ వినండి, నేను మీ అందరికీ ఒకటి చూపించాలనుకుంటున్నాను. దాని గురించి ఇంతవరకు మనకెవరికీ తెలియదు. ఈ సేటు మన పూర్వీకులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అతను ఐఫోన్లో వీడియో ప్లే చేస్తాడు. అందులో సేటు ఊరి వాళ్ల హక్కు లాక్కోవడం కనిపిస్తుంది. ఏంటిదంతా? మనల్ని చాలా దారుణంగా మోసం చేశారు. మనం మొదట్నుంచి కష్టపడిన దానికి హక్కు అడిగాము, కానీ అతను మన భూముల్ని పంటల్ని లాగేసుకున్నాడు. అవును, ఇప్పుడు సమయం రానే వచ్చింది. మనం ఈ అన్యాయాన్ని ఎదిరించి తీరాలి. ఈ మాయా ఐఫోన్ మనకి ప్రతి ఆధారాన్ని చూపిస్తుంది. మనం దీని ద్వారా సేటు నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడదాం. ఊరి వాళ్లందరూ కోపంగా సేటు ఇంటికి చేరుకుంటారు. అభిమన్యు ఐఫోన్లో ఆధారాలు చూపిస్తాడు. అరే, మీరంతా ఏం చేస్తున్నారు? ఈ ఐఫోన్లో నాకు వ్యతిరేకంగా ఉన్నదంతా అబద్ధం. ఇదంతా ఒక పన్నాగం. ఇది ఎటువంటి పన్నాగమూ కాదు, ఇదే నిజం. నీ పాపాల బండారం బయటపడిపోయింది. ఈ ఐఫోను నువ్వు చేసిన అన్యాయాలకు సాక్ష్యం. ఇక మేమందరం కలిసి నీకు వ్యతిరేకంగా చట్ట ప్రకారం ముందడుగు వేస్తాం. అవును, మేమింకా అన్యాయాన్ని భరించలేము. మాకు మా హక్కు కావాలి. ఊరి వాళ్లందరూ సేటుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు.
అభిమన్యు ఇన్స్పెక్టర్కి సేటు చేసిన పనులన్నిటినీ కూడా చూపిస్తాడు. ఇన్స్పెక్టర్ సేటుని లాకప్లో బంధిస్తాడు. అభిమన్యు సేటు వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు మా కుటుంబం ఇంకా ఊరి వాళ్ళ హక్కుల్ని లాక్కున్నావు, కానీ ఈ మా ఐఫోన్ మాకు నిజాన్ని చూపించింది. ఇక మీదట ఊరి వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. ఈ మాయా ఐఫోన్ నిజంగా మనకి ఒక వరంలా మారింది. ధన్యవాదాలు అభిమన్యు. లేదు, ఇది మనందరి ఐకమత్యం, అలాగే న్యాయానికి ఉన్న బలం. ఇక ఇప్పుడు మనం ఇలాగే ఐకమత్యంగా ఉండాలి. అభిమన్యు ఇంకా ఊరివాళ్లు ఆ మాయా పేడ ఐఫోన్ కారణంగా సేటు చేసే అన్యాయాల నుండి శాశ్వతంగా విముక్తిని పొందారు.